జీ తెలుగు ఛానల్లో సాయంత్రం 7 గంటలకు ప్రసారం అవుతున్న లక్ష్మీ నివాసం సీరియల్ ఒక చిక్కుల్లో ఇరుక్కుంది. ఈ సీరియల్లో మనందరికీ ఇష్టమైన ఖుషి పాపని వేరే ఆర్టిస్ట్తో రీప్లేస్ చేశారు. ఖుషి అసలు పేరు నిషిత. మరి అసలు దీనికి ముందు మరియు తర్వాత ఏం జరిగింది అని ఇది నిషిత మదర్ తన సోషల్ మీడియాలో క్లియర్గా షేర్ చేసుకుంది. ఎన్నో కష్టాలు పడి చిన్న పాప షూటింగ్ పూర్తి చేసినా కూడా మే మంత్ నుండి పేమెంట్ హోల్డ్లోనే పెట్టారంట. ఎప్పుడు అడిగినా తరువాత అని చెప్తున్నారంట. ఇప్పటి వరకు ఓన్లీ ఒక 20% మాత్రమే ఇచ్చారు అని తన తల్లి షేర్ చేసుకుంది. అసలు నిషిత ఎంత కష్టపడింది అని కొన్ని ప్రూఫ్స్ రూపంలో షేర్ చేసుకుంది. అదేంటో చూద్దాం. షూటింగ్ టైంలో ఒకసారి రైస్ లైట్స్ వల్ల కరెంట్ షాక్ కూడా వచ్చిందంట. వాటర్ సీన్లో భయంతో ఏడుస్తుంటే కూడా నీళ్ళలో పెట్టి షూట్ చేశారంట. హెల్త్ బాలేకున్న రోజుల్లో కూడా కంపల్సరీగా షూట్కి రావాలని పిలిచారంట. రాత్రి 3 గంటల వరకు కూడా షూట్ చేసిన రోజులు ఉన్నాయంట. మిడ్ నైట్లో పికప్ కోసం ఎవరూ రాక రోడ్స్ మీదనే వెయిట్ చేశారంట. సీరియస్ హెల్త్ కండిషన్లో ఉన్నప్పుడు కూడా 2-3 సీన్స్ కంప్లీట్ చేసిందంట. ఇన్ని కష్టాలు పడ్డాక కూడా పేమెంట్లో జస్ట్ 20% మాత్రమే ఇచ్చారంట. మిగతావి ఇవ్వలేదంట. ఇంకా పైన ఈ చైల్డ్ ఆర్టిస్ట్ని వేరే ఆర్టిస్ట్తో రీప్లేస్ చేశారంట. రీజన్ అడిగితే నిషిత చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పారంట. రీప్లేస్మెంట్ గురించి ఏమాత్రం ఇన్ఫార్మ్ చేయకుండా వేరే ఆర్టిస్ట్ని తీసుకొచ్చారంట. షూటింగ్ లొకేషన్కి వెళ్ళి చూస్తే తెలిసిందంట ఖుషిని రీప్లేస్ చేశారని. సీరియల్లోని లీడ్స్ కూడా ఎమోషనల్గా పోస్ట్ చేశారు, నిషితాని మిస్ అవుతామని. ఇంకా చాలా యాక్టర్స్ కూడా ఈ రీప్లేస్మెంట్ గురించి జస్టిస్ ఫర్ నిషిత అంటూ తమ ఒపీనియన్ని షేర్ చేసుకుంటున్నారు. కానీ జీ తెలుగు ఛానల్కి ఇదివరకు ఈ విషయాలేం తెలియదంట. ఇది ప్రొడ్యూసర్ దగ్గర నుంచి వచ్చిన ఇష్యూ అంట. ఒకవేళ షూటింగ్ ఆపడానికి ట్రై చేస్తే మిగిలిన పేమెంట్ కూడా ఇవ్వమని బ్లాక్మెయిల్ చేస్తున్నారంట. ఒక చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ హెల్త్ ప్రాబ్లం, భయం అన్ని పక్కన పెట్టుకుని రోల్కి 100% ఇచ్చింది. కానీ తనకి దొరికింది డిస్రెస్పెక్ట్ మరియు అన్యాయమని తన తల్లి సాడ్గా ఫీల్ అవుతుంది. ఈ రోల్ కోసం తను చాలా ఆఫర్స్ని కూడా వదిలేయాల్సి వచ్చిందని చెప్పుకుంది. కన్నడ పాప అయినప్పటికీ మన తెలుగులో కూడా చాలా చక్కగా నటించింది నిషిత. నిషిత త్వరలోనే ఇంకా మంచి పాత్రలో ఛాన్స్ దక్కించుకోవాలని కోరుకుందాం. ఈ ఇష్యూ గురించి మీ అభిప్రాయాలేంటో తప్పక కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.